హలో ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన ఒక టాపిక్ తోటి ముందుకెళ్దాం. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మీటింగ్లలో మనం ఏం గమనిస్తూ ఉంటాం? సో ఎవరైతే సక్సెస్ఫుల్ లీడర్స్ ఉంటారో ఆ లీడర్స్ వాళ్ళు సాధించిన విజయాలని చూపిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్కి అతను కొన్న బెంజ్ కార్ చూపిస్తారు, అతను ఎక్కిన హెలికాప్టర్ చూపిస్తారు, అతను ఫారెన్ ట్రిప్ అంతా చూపిస్తారు, అతని ఇల్లు చూపిస్తారు, అతని లగ్జరీ అంతా చూపిస్తూ ఉంటారు, అవునా? సో ఆ లీడర్ని చూసి మనం ఇన్స్పైర్ అవుతాం. మనం కూడా ఇలానే ప్లాన్ చేసుకోవాలి, నాకు ఒక డ్రీమ్ హౌస్ ఉండాలి, డ్రీమ్ కార్ ఉండాలి, నేను ఫారెన్ ట్రిప్ తిరగాలి, ఇంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని, ఈ లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయాలని మనం కూడా కొన్ని డ్రీమ్స్ క్రియేట్ చేసుకుంటాం, అవునా? కానీ ఎవరైతే అవి సాధించారో ఆ లీడర్స్ ఉత్తగానే సాధించలేదు. వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు, ఓకే? వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటారు, వాళ్ళు చాలా ప్లాన్డ్గా వర్క్ చేసి ఉంటారు. చాలా ఇంటర్నేషనల్ సక్సెస్ లీడర్స్ని కూడా నేను చాలా అబ్జర్వ్ చేశాను. వాళ్ళందరూ కూడా చెప్తున్న కొన్ని పాయింట్స్ డైలీ రొటీన్. ఈ డైలీ రొటీన్స్ కనుక మనం కరెక్ట్గా ఫాలో అయితే మనం కూడా వాళ్ళలాగా లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని సాధించవచ్చు, ఓకే? ఏమిటి ఆ డైలీ రొటీన్ అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. ప్రతి సక్సెస్ఫుల్ లీడర్ చెప్పేది ఏకైక పాయింట్ డ్రీమ్స్ ఉండాలి అని, అవునా? సో చాలామంది డ్రీమ్స్ని ప్రింట్అవుట్ తీసి పెడతారు, లేకపోతే ఫోన్లో స్క్రీన్ షేవర్గా పెట్టుకుంటారు. ఏదైనా పెట్టండి, ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం డైలీ యాక్షన్ చేస్తే తప్పితే మనం ఆ డ్రీమ్స్ని చేరుకోలేము. కలలుగంటూ కూర్చుంటే పనులు జరగవు. ఆ కలల్ని సాకారం చేసుకోవడానికి మనం పని చేయాలి, ఓకే? సో ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి లేదా సక్సెస్ అయిన వాళ్ళు డైలీ రొటీన్ ఎలా చేసేవాళ్ళు, డైలీ రొటీన్ ఎలా ఉంటే మనం ఈ బిజినెస్లో సక్సెస్ అవుతామని కొన్ని పాయింట్స్ నేను చెప్పబోతున్నాను. పాయింట్ నెంబర్ 1 వచ్చేసి షేరింగ్ బిజినెస్ ఆపర్చునిటీ విత్ న్యూ ప్రాస్పెక్ట్స్. కొత్త ప్రాస్పెక్ట్కి ఎవ్రీడే మీ ప్లాన్ షో చూపిస్తూ ఉండాలి. ఇది డైలీ రొటీన్. డైలీ ఒకరికైనా సరే మీరు మీ ప్లాన్ షో చూపించాలి. ఇది కొన్ని కంపెనీలో STP అంటారు, కొన్ని కంపెనీలో BOP అంటారు, షేర్ ద ఆపర్చునిటీ అని అంటారు, కొన్ని కంపెనీలు ఆపర్చునిటీ అంటారు, కొన్ని ప్రజెంటేషన్ అంటారు, ఓపెన్ మీటింగ్ అని కూడా అంటారు. పేర్లు ఏదైనా ఉండని, ఏ కంపెనీ ఏ పేరైనా పెట్టుకోనివ్వండి, కానీ ఈ ప్లాన్ షోకో లేకపోతే ఈ ప్రజెంటేషన్కో రోజుకి కనీసం ఒక్కరినైనా మీరు ఇన్వైట్ చేయాలి. ఇప్పుడు ఆన్లైన్లోకి వచ్చాం కాబట్టి రోజుకు ఒక్కరినైనా మీరు మీ తరపున జూమ్ మీటింగ్లో లాగిన్ అయ్యేటట్టు చూసుకోవాలి, ఈ ప్రజెంటేషన్కి లాగిన్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో డైరెక్ట్ సెల్లింగ్లో కంపల్సరీ ఉండాల్సిన ఏకైక డైలీ రొటీను ఖచ్చితంగా ప్లాన్ షో ఉండడం, అది కూడా కొత్త వాళ్ళకి, ఓకే? సో కొత్త వాళ్ళకి కనుక మీరు 1-to-1 మీటింగ్ ఇస్తున్నారా, టీమ్ మీటింగ్లోకి పిలుస్తున్నారా, లేకపోతే హాల్ మీటింగ్లోకి పిలుస్తున్నారా, ఎలా అయినా పిలవండి, కానీ మీ తరపున ఒక కొత్త ప్రాస్పెక్టు ఎప్పుడైతే ఉంటారో మీరు టాప్ పొజిషన్లోకి వెళ్తారు. డైరెక్ట్ సెల్లింగ్లో ఈ సీక్రెట్ గుర్తుపెట్టుకోండి. టాప్ పొజిషన్లో ఉన్న డైరెక్ట్ సెల్లర్స్ అందరూ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించిన డైరెక్ట్ సెల్లర్స్ అందరూ కూడా ఎవ్రీడే ఒక కొత్త ప్రాస్పెక్ట్కి ప్రజెంటేషన్ చూపించేవాళ్ళు. ఈ సీక్రెట్ కనుక మీరు యాజ్టీజ్గా ఫాలో అవుతే మీరు కూడా టాప్ పొజిషన్కి రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. టాప్ పొజిషన్లో ఉన్న డైరెక్ట్ సెల్లర్స్ వాళ్ళు ఫాలో అయిన సెకండ్ స్టెప్ వచ్చేసి టైమ్లీ ఫాలో అప్. చాలా డైరెక్ట్ సెల్లింగ్ సర్వేలో తేలింది ఏంటంటే టైంకి ఫాలో అప్ అవ్వకపోవడం వల్ల దాదాపుగా 60% సేల్స్ జరగలేదు. ఎవరైతే టాప్ పొజిషన్లో ఉన్నారో వీళ్ళు ప్రాపర్గా ఒక టయానికి ఫాలో అప్ అయ్యేవాళ్ళు. ఫాలో అప్ మీన్స్ ఫీడ్బ్యాక్. మీ ప్రజెంటేషన్ విన్నారు, మీ ప్రజెంటేషన్ విన్న వాళ్ళని సో ఇమీడియట్గా వాళ్ళకి ఫీడ్బ్యాక్ అడగాలి. ఫీడ్బ్యాక్ అడిగిన తర్వాత వాళ్ళ అబ్జెక్షన్స్ ఏమున్నాయో మనం హ్యాండిల్ చేయాలి. ఇలా 2 days 3 days మీరు పట్టించుకోలేదు, తర్వాత ఎప్పుడో ఫోన్ చేశారు, అతను ఏరే బిజీలో పడి మిమ్మల్ని అడుగుదాం అనుకున్న క్వశ్చనే మర్చిపోయాడు. సో తర్వాత మళ్ళీ ఎప్పుడో ప్రజెంటేషన్ వింటా అన్నాడు, తర్వాత నెమ్మదిగా ఆ పర్సన్ వెళ్ళిపోయాడు. బాస్, మీకు కనుక ఫాలో అప్ అయ్యే టైం లేదు, వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకునే టైం లేనప్పుడు మీరు అసలు ప్రజెంటేషన్కే పిలవకండి. ప్రజెంటేషన్కి పిలుస్తున్నారంటే వాళ్ళని ప్రాపర్గా ఫాలో అప్ అవ్వండి. ఒకవేళ వాళ్ళు నన్ను రేపు పలానా టైం చేయండి అన్నప్పుడు మీరు డైరీలో రాసుకొని మళ్ళీ అదే టైంకి మీరు ఫాలో అవ్వాలి. వాళ్ళు ఏ టైం ఇచ్చారో ఆ టైంకి ప్రాపర్గా ఫాలో అయినప్పుడే రిజల్ట్స్ చాలా ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పి టాప్ డైరెక్ట్ సెల్లర్స్ చెప్తున్నారు. మనం ఆ పొజిషన్కి రావాలంటే ఖచ్చితంగా ఫాలో అప్ అనేది టైంకి జరగాలి.
థర్డ్ పాయింట్ వచ్చేసి అటెండ్ ఈవెంట్స్ విత్ టీమ్మేట్స్ ఆర్ గెస్ట్స్. మీ కంపెనీ తరపున ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతున్నాయా, ఆఫ్లైన్లో జరుగుతున్నాయా, ఏ ఈవెంట్స్ జరుగుతున్నా ఈవెంట్స్ మిస్ అవ్వద్దు. ఆ ఈవెంట్స్కి ఒకవేళ మీకు టీమ్ మీటింగ్స్ జరుగుతున్నాయి అనుకుందాం, హాల్ మీటింగ్స్ జరుగుతున్నాయి అనుకుందాం, లేదా జూమ్లో టీమ్ మీటింగ్ జరుగుతుంది, ఖచ్చితంగా మీ టీం అంతా అందులో ఉండేది చూడండి. టీంతో లాగిన్ అవ్వండి, లేదా టీంతో హాల్కి వెళ్ళండి. లేదు మీకు బిజినెస్ ప్రజెంటేషన్ జరుగుతుంది, బిజినెస్ ప్రజెంటేషన్ కొత్త వాళ్ళని వచ్చేటట్టు చూసుకోండి. సో ఎప్పుడు కూడా మీరు ఒక్కరు రావడం కాదు, ప్రతిసారి మీటింగ్ జరుగుతున్నప్పుడల్లా మీరు ఒక్కలే వెళ్ళడం, ప్రతిసారి మీరే కనపడడం, ఇది కాదు బిజినెస్ అంటే. బిజినెస్ అంటే మీతో పాటు ఎప్పుడు కూడా కొత్త ప్రాస్పెక్ట్ ఉండాలి. ఏ ఫంక్షన్స్ కూడా మిస్ అవ్వద్దు, ఏ ఈవెంట్స్ కూడా మిస్ అవ్వద్దు, అది చిన్న ఈవెంట్ అయినా పెద్ద ఈవెంట్ అయినా. సో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మ్యాక్సిమం రిజల్ట్స్ కనిపించేది ఈవెంట్స్ వల్లనే. ఈవెంట్స్కి మిస్ అవుతున్నారంటే మనం గ్రోత్కి దూరం అవుతున్నట్టే అని చెప్పేసి ఇప్పటిదాకా సక్సెస్ అయిన లీడర్స్ చెప్తున్న ఒక ఫార్మాట్. సో కాబట్టి మీ డైలీ రొటీన్స్లో ఈవెంట్స్కి అటెండ్ అవ్వడం అనేది కంపల్సరీ ఉండేలా చూసుకోండి. సో టాప్ డైరెక్ట్ సెల్లర్ అవ్వడానికి మనకు ఉండాల్సిన ఇంకొక క్వాలిటీ ఏంటంటే, ఇంకొక డైలీ రొటీన్ ఏంటంటే రిమైండర్ కాల్స్ ఆర్ రిమైండర్ మీటింగ్స్ ఫర్ ఈవెంట్స్. సో మీ టీమ్మేట్స్కి మీటింగ్ ఉంది అని చెప్పి వదిలేయడం కాదు, లేదా కొత్త ప్రాస్పెక్ట్ని మీటింగ్కి రమ్మని చెప్పి వదిలేయడం కాదు. ఓకే, సో వాళ్ళకి ప్రాపర్గా రిమైండ్ చేయడం ఉండాలి. సో ఎగ్జాంపుల్కి మా టీంలో ఒక లీడర్ని అడిగాను అనమాట, ఇవాళ ఈ ప్రజెంటేషన్కి నీ తరపున ఎంతమంది వస్తున్నారు అని. సార్ నా తరపున ఒక 10 మంది వస్తున్నారు సార్. ఓకే, ఈ 10 మందికి మీరు ఎప్పుడు కాల్ చేశారు అని అడిగాను. సో నేను చెప్పి 2 days అవుతుంది అని చెప్పాడు. ఓకే, 2 days తర్వాత మళ్ళీ మీరు వాళ్ళకి రిమైండ్ చేశారా అన్నాను. నేను వాట్సాప్ మెసేజ్ పెట్టాను సార్ అన్నాడు. ఎంతమంది ఆ వాట్సాప్ మెసేజ్ చూశారు అని చెప్పి అడిగాను. ఓకే, సో ఎంతమంది చూశారో గుర్తులేదు సార్ అన్నాడు. ఓకే, సో 10 మంది వస్తాడన్నాడు, వాట్సాప్ మెసేజ్ 5 చూశారు. ఈ 5 పేర్లు నీకు ఏమైనా ఐడియా ఉందా అన్నాను. సో ఓకే 2 పేర్లు చెప్పాడు. అంటే ఈ ప్రజెంటేషన్కి అతను 10 మంది వస్తాడన్నాడు, కానీ పేర్లు గుర్తుంది 2. అంటే వాళ్ళకి కరెక్ట్గా ప్రాపర్గా గుర్తు చేయట్లేదు, రిమైండ్ చేయట్లేదు మీటింగ్ గురించి. అవునా, మీరు ఎప్పుడో 48 hours క్రితం వాళ్ళకి గుర్తు చేసి ఉంటే మళ్ళీ గుర్తుండదు కదా. సో ప్రాపర్గా మళ్ళొక్కసారి 1 day బ్యాక్ మళ్ళొకసారి గుర్తు చేయాలి, ఒక 2 hours బ్యాక్ గుర్తు చేయాలి, తర్వాత వాట్సాప్ మెసేజ్ రూపంలో మీరు టచ్లో ఉండాలి. ఎప్పుడైతే మీటింగ్కు 4 hours ముందు నుంచి గంటకి మీరు రిమైండ్ చేస్తారో, ఎప్పుడైతే ప్రజెంటేషన్కి 4 hours ముందు నుంచి మీరు గంటకి రిమైండ్ చేస్తారో, అప్పుడే రిజల్ట్స్ కనపడడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది, లేకపోతే రిజల్ట్స్ చాలా వరకు తగ్గిపోతాయి. 5 పాయింట్ వచ్చేసి యాడ్ న్యూ నేమ్స్ టు యువర్ లిస్ట్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో కనుక సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా కొత్త నేమ్స్ మీ లిస్ట్లో యాడ్ అవుతూ ఉండాలి. మీకు కనుక పర్సనల్ స్పాన్సరింగ్ లేదు, బిజినెస్ స్టార్ట్ అయిన కొత్తలో అప్లైన్ మీకు స్పాన్సరింగ్ ఇస్తున్నాడు, మీకు నిజంగా పర్సనల్ స్పాన్సరింగ్ జరగట్లేదంటే యు ఆర్ నాట్ ఏ డైరెక్ట్ సెల్లర్. మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి స్కోప్ లేనట్లే. ఇది బేసిక్ రూల్ అనమాట. ఓకే, మీరు ఎవరినైనా ప్రజెంటేషన్కి ఇన్వైట్ చేస్తున్నారంటే ఫస్ట్ రిమైండ్ చేయాలి. ఎన్నిసార్లు రిమైండ్ చేస్తారో అన్నిసార్లు చేయండి. చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళని ఫాలో అప్ ప్రాపర్ టయానికి అవ్వాలి. ఆ తర్వాత ఎవ్రీ డే మీ లిస్ట్లో కొత్త నేమ్స్ రావాలి. ఎలా వస్తాయి కొత్త నేమ్స్? మీరు ఎలా పరిచయం చేసుకుంటారు? ఓకే, ఆన్లైన్లో పరిచయాలు చేసుకోండి. ఆన్లైన్లో ఇప్పుడు జనాలంతా ఆన్లైన్లో ఉంటున్నారు, ఫేస్బుక్లో, ఇన్స్టాలో, యూట్యూబ్లో. అవునా, సో కొత్త ఫ్రెండ్స్ని పరిచయం చేసుకోండి. ఎవ్రీడే కొత్త కాంటాక్ట్ మీ లిస్ట్లో యాడ్ అవుతూ ఉండాలి. కొత్త కాంటాక్ట్ని నెమ్మదిగా మీరు బిజినెస్ ప్రజెంటేషన్ దాకా తెచ్చుకోవాలి. సో ఎప్పుడైతే ఈ ప్రాసెస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటారో, డైలీ రొటీన్లో ఇది కంటిన్యూ అవుతుందో, ఈ బేసిక్స్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు వితిన్ 2 to 3 yearsలో ఈ బిజినెస్లో డబ్బు చూస్తారు. లేదంటే ఈ బిజినెస్లో సక్సెస్ చూడడం అనేది వాళ్ళ వల్ల కాదు. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రాస్పెక్టింగ్. మీరు ఆల్రెడీ లిస్ట్ ప్రిపేర్ చేశారు, కొత్త కాంటాక్ట్ని తీసుకొచ్చారు. ఈ కొత్త ప్రాస్పెక్ట్ని మీరు బిజినెస్ ప్రజెంటేషన్కి తీసుకురావడానికి జరిగే మధ్యలో ఉండే ఈ గ్యాప్నే ప్రాస్పెక్టింగ్ అంటారు. ప్రాస్పెక్టింగ్ అంటే వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ నీడ్ ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి బిజినెస్ ఎలా కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి గుర్తు చేయడం. ఓకే, ఇలా రిమైండ్ చేస్తూ బిజినెస్ ప్రజెంటేషన్ దాకా తీసుకురావడం, తర్వాత వాళ్ళతో టచ్లో ఉండడం. ఎప్పుడైతే ఈ ప్రాస్పెక్టింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుందో, ఈ బాండింగ్ అనేది ఎప్పుడైతే ప్రాపర్గా జరుగుతుందో, ఆ పర్సన్ మీతో పాటు బిజినెస్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రాస్పెక్టింగ్ చేయడం అనేది మీ డైలీ రొటీన్లో ఉండాలి. 7th పాయింట్ వచ్చేసి రీడ్ ఆర్ స్టడీ ఆన్లైన్ ఫర్ 30 minutes ఏ డే. మీరు
చదవడానికి కానీ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కానీ ఎవ్రీడే ఒక 30 మినిట్స్ నుంచి 1 అవర్ దాకా మీరు టైం స్పెండ్ చేయాలి. ఇది చాలా డైలీ రొటీన్. సో ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ని చూసుకోవాలి. ఆన్లైన్లో చేసుకుంటారా, ఆఫ్లైన్లో చేసుకుంటారా, ఇలా మన యూట్యూబ్ వీడియోస్ని అబ్జర్వ్ చేస్తూ నేర్చుకుంటారా, ఏదైనా చేయండి. కానీ 30 మినిట్స్ టు 1 అవర్ వరకు మీరు నేర్చుకోవడానికి టైం కేటాయించాలి. ఓకే లీడర్స్, మళ్ళీ ఒక్కసారి అన్ని పాయింట్స్ గుర్తు చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మీకు లిస్ట్ కంప్లీట్ అవ్వద్దు, రోజు కొత్త ప్రాస్పెక్ట్ను యాడ్ చేయాలి. సో మీరు సోషల్ మీడియా ద్వారా ఆ ప్రయత్నాలు చేయొచ్చు. రెండోది, వాళ్ళతోటి ప్రాస్పెక్టింగ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వాళ్ళు మీ ప్రజెంటేషన్కి వచ్చేటట్టు చూడాలి. ఎవ్రీడే మీకు ప్రజెంటేషన్ జరగాలి. ఆ ప్రజెంటేషన్కి వచ్చిన వాళ్ళని ప్రాపర్గా ఒక టయానికి ఫాలో అవ్వాలి. ఆ తర్వాత మీరు ఈవెంట్స్కి టీంతో వెళ్ళాలి. ఒకవేళ ప్రజెంటేషన్ అయితే కొత్త వాళ్ళతో ఉండేటట్టు చూసుకోవాలి. మీరు నేర్చుకోవడానికి ప్రాపర్ టైం తీయాలి. ఇవన్నీ ప్రాపర్గా చేశారు కాబట్టే ఇంతవరకు డెవలప్ అయిన లీడర్స్ అందరూ సక్సెస్ అయ్యారు. ఎవరైతే ఈ టైం మేనేజ్మెంట్ ప్రాపర్గా చేయలేదో, ఎవరైతే ఇవి ఇంప్లిమెంట్ చేయలేదో వాళ్ళు ఈ బిజినెస్లో క్విట్ అయిపోయారు. బిజినెస్లో సక్సెస్ చూడాలనుకుంటున్నారా, ప్రతి దానికి ఒక టైం ఫిక్స్ చేసుకోండి. ఏంటి ఆ టైము? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి లేదా ఇందులో సక్సెస్ అయిన వాళ్ళ లీడర్స్ సిడీస్ వినడానికి ఒక టైం తీయండి. అలాగే మీకు లిస్ట్ ప్రిపేర్ చేయడానికి ఆన్లైన్లో నుంచి కొత్త లిస్ట్ తయారు చేసుకోవడానికి ఒక టైం తీయండి. వాళ్ళతోటి మీరు మాట్లాడడానికి, ఓకే, ప్రాస్పెక్టింగ్ చేయడానికి ఒక టైం తీయండి. తర్వాత వాళ్ళకి రిమైండ్ చేయడానికి, వాళ్ళని జూమ్ మీటింగ్కి ఇన్వైట్ చేయడానికి, రిమైండ్ చేయడానికి ఒక టైం తీయండి. ఆ తర్వాత వాళ్ళ ప్రజెంటేషన్ లాగిన్ అవ్వడానికి ఒక టైం తీయండి. ఆ తర్వాత వాళ్ళని ఫాలో అప్ అవ్వడానికి ఒక టైం తీయండి. ఇది డైలీ రొటీన్లో ఉండాలి. ఈ రొటీన్స్ చేసిన వాళ్ళు సక్సెస్ అవుతారు. ఈ రొటీన్స్ ఫాలో అవ్వని వాళ్ళు క్విట్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఏ పాయింట్ నచ్చిందో నాకు ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, అలాగే ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. ఈ వీడియో మీ టీం అందరికి షేర్ చేయడం మర్చిపోకండి. గో సెల్ఫ్ మేడ్.